అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మొహమ్మద్. తెలంగాణ బీజేపీ స్టేట్ సెక్రటరీ కొల్లి మాధవి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బీజేపీ బీఆర్ఎస్లో కలుస్తుంది, విలీనం అవుతుంది అంటున్నారు. అది నిజమే అంటారా? అంటే గతంలో కూడా చాలాసార్లు నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు కానివ్వండి, రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అనేక మంది కూడా మా దగ్గరికి అయితే ఎవరూ వచ్చి సంప్రదించలేదు, అలాంటిది ఏమీ లేదని ఖండించారు. అయినప్పటికీ కూడా ఇంకా దాని గురించి చర్చ జరుగుతుంది అని అంటే ఎవరైనా సరే మా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి వచ్చి పార్టీలో జాయిన్ అవుతా అంటే దే ఆర్ మోస్ట్ వెల్కమ్. అది హరీష్ రావు, కేటీఆర్, లేకపోతే చివరికి కేసీఆర్ గారు వచ్చి జాయిన్ అవుతున్నారు, రేవంత్ రెడ్డి వచ్చి జాయిన్ అయినా సరే మేమనేది ఏంటి అని అంటే ఇవాళ మా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి మా పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతా అంటే ఎనీబడీ ఈజ్ వెల్కమ్. బట్ మా ఒక కండిషన్ ఏంటి అని అంటే ఎమ్మెల్యేలుగా ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఎలక్షన్లో మళ్ళీ గెలవాల్సిందే తప్ప దట్ ఈస్ అవర్ ఓన్లీ కండిషన్ బీజేపీ నుంచి. బీజేపీ హైకమాండ్తో కేటీఆర్, హరీష్ రావు గారు కలిశారంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? మీడియాలో మీ దగ్గర ఎస్పెషలీ ఆర్టీవీ ఈజ్ ఫేమస్ ఫర్ బ్రేకింగ్, చాలా బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ సెన్సేషన్స్ అన్నీ ఆర్టీవీ వస్తుంది. మరి విజువల్స్ ఉంటే మీరు వేయండి కలిస్తే కనుక. అలాంటిది ఏదైనా ఉంటే నిజంగా నా డెవలప్మెంట్స్ ఏదైనా ఉండి వాళ్ళు నిజంగా వచ్చి సంప్రదిస్తే డెఫినెట్గా మీడియాకి చెప్పాల్సినప్పుడు డెఫినెట్గా చెప్తారు. అలాంటిది ప్రస్తుతానికైతే మా దగ్గరికి ఎవరూ రాలేదు, అలాంటిది ఏమీ జరగలేదు. 8 నెలల రేవంత్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మీ కామెంట్స్ ఏంటి ఆయన పరిపాలన మీద? ఇవాళ ప్రజలకి చూస్తూనే ఉన్నారు. ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి మెజారిటీ ఇచ్చి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ప్రజలు. వాళ్ళు ఏమని చెప్పారు ఆ రోజు ఇచ్చిన గ్యారంటీల గురించి కానీ, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల గురించి కానీ, ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మీకెందుకు, మీరందరూ రైతులు వెళ్ళి రుణాలు తీసుకోండి, December 9న మీకు ఇవన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి మాట్లాడడం కానీ, తర్వాత మహిళలకి ఇచ్చిన వాళ్ళు హామీలు కానివ్వండి, ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామని కానివ్వండి, పెన్షన్లు పెంచుతామని కానివ్వండి, ఇట్లా అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఉచిత బస్సు, ఆ బస్సు కూడా మహిళలకు ఉచితంగా అని చెప్పి ప్రవేశపెట్టి బస్సుల సంఖ్య తగ్గించి వాళ్ళు మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం చాలా చోట్ల ఎన్నో విజువల్స్ మనం చూసాం. ఇవాళ సోషల్ మీడియా ఉంది, మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉన్నా సరే సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో అనేక క్లిప్పింగ్స్ వచ్చినాయి ఏ రకంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారని. తర్వాత ఇవాళ రైతులకి ఇవాళ డేట్లు మార్చుకుంటూ వచ్చి ఇవాళ 3rd ఫేజ్ అన్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో ఒకసారి దాని గురించి కూడా చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, మీరు ఎంతమంది రైతులకి రుణమాఫీ చేశారో చెప్పండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ మా రాష్ట్ర కార్యాలయంలో కానివ్వండి అనేక చోట్ల కూడా రైతుల కోసం ఇవాళ ఒక హెల్ప్ లైన్ పెట్టి దాంట్లో మిస్డ్ కాల్స్ ఇవ్వండి. ఎవరెవరికైతే రుణమాఫీ జరగలేదు అంటే 1000 కాల్స్ ఇవాళ మాకు రావడం జరుగుతుంది. ఇవాళ రైతు రచ్చబండ అని చెప్పి ప్రతి చోట జరుగుతున్న కార్యక్రమాల్లో రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ వాళ్ళ గోస వెలబెట్టుకుంటున్నారు, మాకు రుణమాఫీ కాలేదు ఇదిగోండి అని చెప్పి వాళ్ళు పాస్బుక్లు తీసుకొచ్చి చూపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ అబద్ధాలు చెప్పి ఇవాళ వెళ్ళి ఆ పీఠం మీద కూర్చున్నాక ఇవాళ ప్రజల్ని విస్మరించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించారు అనేది చాలా క్లియర్గా కనపడతాను. ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచినాక ఆ తర్వాత ఆ పరిపాలన రెఫరెండమే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నారు. అలాంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇవాళ అసలు బీజేపీ ఎక్కడా లేదు, బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారని మాట్లాడినప్పుడు ఇవాళ మాకు 8 స్థానాలు వచ్చినాయి, వారికి 8 స్థానాలు వచ్చినాయి. మరి వాళ్ళు రెఫరెండం అని కనుక వారు మాట్లాడితే మరి వాళ్ళు ఫెయిలియర్ అయిపోయినట్టే కదా. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ రెఫరెండం కనుక తీసుకుంటే డెఫినెట్గా ఫెయిలియర్ అయ్యారు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అది రెఫరెండం అన్నారు కాబట్టి తెలుస్తాను. అందుకనే ఇవాళ ఈ 8 నెలల పరిపాలన కనుక మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఈజ్ అన్ అట్టర్ ఫెయిలియర్. ఎస్పెషలీ ఏ ముఖ్యమంత్రి గారికి కూడా ఇంత తొందరగా కూడా ఇంత నెగిటివిటీ మూట కట్టుకున్నారు అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ సుంకిశాల డ్యామ్ను మీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. అసలు డ్యామ్ కూడా కూలిపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వం అంటారా, లేకపోతే ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్స్ అంటారా? ఇవాళ ఏ డ్యామ్ అయినా సరే ఇవాళ గతంలో మనం చూసాం, మేడిగడ్డ గురించి కానివ్వండి అనేక ఇవాళ ఎక్కడైనా సరే టెక్నికల్ టీం వచ్చి దానిపైన ఇవాళ చూసుకుని ఆ టెక్నికల్ టీము ఏమైంది ఏంటి అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. కానీ ఇవాళ ప్రజల సొమ్ముతో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి కడుతున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ మనం చూసాం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా విస్మరించి ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ప్రాజెక్ట్ వ్యయాన్ని కూడా ఏ రకంగా పెంచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ కూడా ఒక
దానికి సరైన ఇది లేకుండా డిపిఆర్లు లేకుండా ఏమీ లేకుండా ప్రాజెక్టులు రీడిజైన్లు అన్నిటికీ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆయనే ఒక ఇంజనీర్ లాగా వ్యవహరించి ఇవాళ ప్రాజెక్టులు ఇష్టం వచ్చినట్టు డిజైన్లు మార్చి ఏం చేశారో మనకు తెలుసు. అందుకే నేను అంటున్నా అది కట్టిన ప్రభుత్వం బాధ్యత లేకపోతే కట్టిన కంపెనీది బాధ్యత అంటే డెఫినెట్గా టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిపైన ఒక రిపోర్ట్ ఇస్తే మనకి డెఫినెట్గా అర్థమవుతుంది. గతంలో నేను ఇందాక మీకు చెప్పినట్టు మేడిగడ్డప్పుడు దాంట్లో కూడా నేషనల్ టీం వచ్చి అక్కడ ఏంటి జరిగింది, ఆ స్ట్రెంగ్త్ ఏంటి, అక్కడ వేసిన దీన్ని స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఏమేమి జరిగింది ఏంటి, నాణ్యత లోపం, వాడిన మెటీరియల్ లోపం, ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు ఇచ్చారు. అట్లాగే ఇవాళ ఇప్పుడు ఈ టెక్నికల్ టీం ఎవరైతే వస్తారో వాళ్ళు ఇచ్చిన దానిపైన ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల సొమ్ముని మనం ఖర్చు పెట్టేదని చేస్తున్నప్పుడు డెఫినెట్గా అకౌంటబిలిటీ ఉండాలి, దాని పర్యవేక్షణ ఉండాలి, ఆ క్వాలిటీ మెయింటైన్ చేసేటట్టు కూడా ఇవాళ ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి అంటున్నారు, సీనియర్ల మధ్య విభేదాలు ఉన్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇవాళ ఒకటి భారతీయ జనతా పార్టీలో ఏదున్నా సరే 4 గోడల మధ్యలో ఒక డిస్కషన్ అయితే హెల్తీ డిస్కషన్ జరుగుతుంది. అంతేగాని అంతర్గత కుమ్ములాటో లేకపోతే ఇంకొకటో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఒక పేరు ఏంటి అని అంటే దాని ప్రజాస్వామ్యం అని చెప్పుకునే పేరు వాళ్ళది. మా దాంట్లో అలాంటిది ఉండదు. ఏదున్నా సరే ఒక డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్ తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాక దట్ ఈస్ వాట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి విల్ ఫాలో. అది ఒక పార్టీలో ఒక సిస్టమ్. ఎలాంటి విషయం అయినా సరే 4 కూర్చుని చర్చిస్తారు తప్ప అక్కడ విభేదాలు లేకపోతే ఇంకోటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎవరిదైనా ఉంటుంది. నా అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, ఇంకొకరి అభిప్రాయం ఒకటి ఉండొచ్చు. సో 10 మంది కూర్చున్నప్పుడు 10 మంది చర్చించినాక ఒక ఇష్యూ పైన ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి అందరూ స్టిక్ ఆన్ అవుతారు. కానీ అంతర్గత విభేదాలు లేకపోతే ఇంకోటి అలాంటిది ఎక్కడ ఎప్పుడు లేదు. మీ పార్టీ బీజేఎల్పీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు సుంకిశాల డ్యామ్ను ప్రదర్శించడానికి వెళ్ళారు. ఆయనతో పాటు కేవలం 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ మాత్రం వెళ్ళారు. దానికి కారణం ఏంటి? అంటే ఇవాళ ఫ్లోర్ లీడర్ ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన అసెంబ్లీకి ఫ్లోర్ లీడర్, అటు శాసన మండలికి ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, వారిద్దరూ కలిసి వెళ్ళి పరిశీలించారు. వారితో పాటు ఇంకొక 2 ఎమ్మెల్యేలు వెళ్ళారు. దాంట్లో ఏముంది? ఇవాళ ఫ్లోర్ లీడర్లు వెళ్ళి పరిశీలించినాక ఇవాళ మొత్తం అందరూ కలిసి వెళ్ళాలనేది ఎక్కడా లేదు. వాళ్ళు పరిశీలించినాక ఏమున్నాయి ఏంటి వాళ్ళ ఫైండింగ్స్ ఏంటి అనేది డెఫినెట్గా వాళ్ళు తీసుకొచ్చి చర్చించడం జరిగింది. వాళ్ళ పార్టీలో కూడా చర్చించి వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా పెట్టి ఇవాళ మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. వెళ్ళి సందర్శించి వచ్చినాక ఏమైంది ఏంటి, వాళ్ళు అక్కడ చూసింది ఏంటి అనేది. సో దాంట్లో అది కూడా ఒక విషయం అని అయితే నేనైతే ఏమనుకోను. ఎందుకంటే ఒక పక్కన ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు ఈజ్ అ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీకి, ఇంకో పక్కన శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ. సో బోత్ ఆఫ్ దెమ్ అండ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ రిప్రజెంటెడ్. ఒక ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు వెళ్తే అందరూ వెళ్ళినట్టే, వారితో పాటు ఇంకొక 2 ఎమ్మెల్యేలు వెళ్ళారు. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అన్ ఇష్యూ అట్ ఆల్ అండ్ దట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ అట్ ఆల్. కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది అంటే వీళ్ళు జాబ్ క్యాలెండర్ అనేది పేరుకే రిలీజ్ చేశారు కానీ అసలు దాంట్లో ఎక్కడ కూడా ఒక నిబద్ధత కనపడట్లేదనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే నిరుద్యోగ యువత ఎవరికైతే ఆశ చూపించి మీకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవన్నీ చెప్పారో, ఇవాళ కాంగ్రెస్ ఎప్పుడూ కూడా అబద్ధాల పునాది మీద ఇవాళ నడిచింది. ఇవాళ కర్ణాటకలో మనం చూసాం ఏ రకంగా అబద్ధాలు చెప్పి ఇవాళ అక్కడ అధికారంలోకి వచ్చారో, అట్లాగే ఇవాళ తెలంగాణలో కూడా చూస్తున్నాం. ఉచితాలు అని చెప్పి లేకపోతే ఇదిగో నిరుద్యోగ యువతకి ఆశ చూపించి ఎక్కడ కూడా వాళ్ళు ఇవాళ గతంలో ఏమన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు అన్ని అప్పుల పాలు చేశారు, అసలు ఏది కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి అన్నారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎటు చూసినా సరే వీళ్ళు దేర్ ఫాలోయింగ్ ద సేమ్. అంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఇవాళ కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుచుకుంటూ వెళ్తాను. అటు మీరు మహిళల పట్ల చూసినా, నిరుద్యోగ యువత పట్ల చూసినా, లేదా రైతుల పట్ల చూసినా, ఏది చూసినా సరే గతంలో కూడా వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ వీళ్ళు కూడా అనేక ఉచితాలని చెప్పి ఇవాళ ప్రజలను మభ్యపెట్టి మీకెందుకు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి మీకు స్కూటీ ఇస్తామని చెప్పి, లేకపోతే ప్రతి ఒంటరి మహిళకి మీకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళారు తప్ప ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కూడా అమలు చేసిన పాపాన్ని పోలే. అందుకని నేను అంటున్నా ఇవాళ ఈ జాబ్ క్యాలెండర్ అనేది కాదు, ఏదైనా సరే వీళ్ళన్నీ కూడా కంటి తుడుపుకి చర్య మాత్రం. అందుకనే ఏ నిరుద్యోగ యువత కూడా ఇవాళ సంబరాలు జరుపుకునేది ఇంట్లో ఎక్కడా లేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి యువత లేరు కాబట్టి ఇవాళ నిరుద్యోగ క్యాలెండరు లేకపోతే ఇంకొకటో దీన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే ఎవరు లేరు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఫారెన్ టూర్ వెళ్ళొచ్చారు, ఆయన ఏదైనా పెట్టుబడులు తెస్తారనుకుంటున్నారా? ఇవాళ పెట్టుబడులు తెస్తారా లేదా, ఆయన తీసుకొచ్చిన పెట్టుబడిలో ఎంతవరకు సక్సెస్ కాదు అంటే
స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది ఏంటి, నిజంగానే అది ఎంతవరకు ఇదిగా మారుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు కనుక మనం చూసుకుంటే ఇదంతా ఆయన సెల్ఫ్ ప్రమోషన్గానే కనపడతాను. ఆయన ఎవరిని తీసుకెళ్లారు ఏంటి ఇవన్నీ చూస్తే ఆయన సెల్ఫ్ ప్రమోషన్ లాగానే కనపడతాను తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏదో చేసినట్టుగా నాకు కనపడట్లా. ఇవాళ ఫారెన్ టూర్ అనేది కాదు, ఇవాళ ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అవన్నీ చూస్తుంటే కూడా ఎక్కడ కూడా ఆయనకి సీరియస్నెస్ ఒక ముఖ్యమంత్రి తరహాలో వ్యవహరించాల్సిన ఇదిగా నాకు కనపడట్లా. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఫారెన్కి వెళ్ళక ముందు జరిగిన అసెంబ్లీ సెషన్ కనుక మీరు చూసుకుంటే ఆయన సమక్షంలోనే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళు టికెట్ ఇచ్చిన ఒక గనుడు మాట్లాడిన తీరు కనుక మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి నిజంగా ఇదైతే ఖండించాల్సిన అవసరం ఉండింది. దానం నాగేందర్ గారిని ఖండించకుండా ఇవాళ అటువంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడిచ్చారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించబోతున్నారు, ఇప్పుడు దాకా అందిస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందుకనే ఇవాళ పెట్టుబడులు అనేది కాదు, ఓవరాల్గా మనం గనక మొన్న ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈజ్ అ ఫెయిలియర్. వీళ్ళన్నీ కూడా అబద్ధాలు ప్రచారం చేసే ఒక ప్రయత్నం. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూసినా ఇవాళ టీఆర్ఎస్ను బీజేపీ ఏదో ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, లేకపోతే ఇంకొక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి, దీంట్లో మళ్ళీ ఏదో బీఆర్ఎస్ వచ్చి బీజేపీలో విలీనం అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నిలబెట్టుకున్నారు, ఏం చేశారు అనేది ఒక రిపోర్ట్ కార్డ్ ప్రజలకు ఇవ్వండి. అంతేకాని అబద్ధాలు ప్రచారాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే దీంట్లో కనుక రేవంత్ రెడ్డి గారు వెళ్తే ఎక్కువ కాలం ప్రజలు నమ్మరు, ఎక్కడ కూర్చోబెట్టాలి తర్వాత అక్కడే కూర్చోబెడతారు. తెలంగాణలో మహిళల పరిస్థితి ఏంటంటారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గతంలో కనుక మీరు చూసుకుంటే నిజంగానే మహిళల పట్ల ఎంత చిన్న చూపో ఆ రోజు మనం చూసాం. మహిళా క్యాబినెట్ మినిస్టర్ లేదు, లేకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు లేరు, తర్వాత విమెన్ కమిషన్ వేసుకోలేని పరిస్థితి మనం ఉన్నాం. హైకోర్టు మొట్టిగా వేస్తే అప్పుడు విమెన్ కమిషన్ వేయటం. ఇవాళ మహిళా మంత్రులు ఉన్నారు, విమెన్ కమిషన్ వేసారు, అన్నీ వేశారు. కానీ ఇవాళ ఆడపిల్లల పైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి మనం చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ ఎన్ని కాలేజెస్లో ఎన్ని స్కూల్స్లో అయిందో మనం చూసాం. అట్లాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మనం అనేక చోట్ల కూడా ఇవన్నీ చూస్తున్నాం. గిరిజనుల పైన, చిన్న చిన్న పిల్లల పైన అసలు నిజంగానే ఎంత బాధాకరమైన విషయం అంటే పసిపిల్లలు వాళ్ళకి అసలు ఏం తెలియదు, అలాంటి వాళ్ళపైన కూడా ఇవాళ అఘాయిత్యాలు జరగటం మానలేదు, అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఎక్కువైనాయి. సో అందుకని ఇవాళ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏదన్నా బాగుపడుతుంది అని ఎంతో కొంత చిన్న ఆశ ఉంటే అది కూడా ఇవాళ అడియాస. ఇవాళ మహిళలకి ఎక్కడ కూడా ఇవాళ భద్రత లేకుండా అయిపోయింది, ఆడపిల్లలకి భద్రత లేకుండా అయిపోయింది. ఇవాళ స్కూల్స్కి వెళ్ళి చదువుకుందాం అని చెప్పినా కూడా అక్కడ కూడా కనీస సౌకర్యాలు లేకుండా అక్కడ కూడా ఇవాళ ఆడపిల్లలపైన అక్కడ ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి, తర్వాత అక్కడ జరుగుతున్న అగత్యాలు కానివ్వండి, ఉపాధ్యాయులు చేసేవి కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే నిజంగా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ కూడా సీరియస్గా ఇవాళ విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, చైల్డ్ వెల్ఫేర్ గురించి పట్టించుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. పేరుకి ఆ శాఖ మంత్రులు ఉన్నా కూడా వాళ్ళు కూడా మహిళలుగా ఉండి కూడా ఏం చేస్తున్నారు నాకు అర్థం కాని పరిస్థితి. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ తల్లి సాక్షిగానే ఎన్నో రకాల అవమానాలు ఇవాళ మహిళలు గురవుతున్నారు. తెలంగాణ తల్లి సాక్షిగానే ఇవాళ ఆడపిల్లలపైన ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నిజంగానే ఇవాళ ఈ ప్రభుత్వం గనక ఇలాంటి పరిపాలన అందించి ఇవాళ ఎక్కడ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకుండా కనుక ముందుకెళ్ళి ఇంకా వీళ్ళు కూడా ఒక రకంగా ఇవన్నీ జరగటానికి ఇంకొక కారణం ఏంటంటే లిక్కర్. అలాంటి లిక్కర్ని కూడా ప్రమోట్ చేసేటట్టు గతంలో నేను అన్నాను, ఇవాళ చాలాసార్లు కూడా అన్నాను, గతంలో బ్రాండ్ అంబాసిడర్ లిక్కర్కి వేరే ఎవరు అక్కర్లో గతంలో ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మనం చూసుకుంటే వీళ్ళ ఆదాయం అంతా కూడా లిక్కర్ మీదే వచ్చేటట్టు కనపడుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా లిక్కర్ ప్రమోషన్, ఈ లిక్కర్ డ్రగ్స్ ఇవన్నీ కూడా పేరుకే ఆ రోజు మేము అందరిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మరి ఇవాళ సాక్షాత్ ఒక సినిమా హీరోయిన్ తమ్ముడు దొరికితే కేసులు లేవు, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి బయటికి పంపిస్తారు. అంటే ఇవన్నీ చూసుకుంటే నిజంగానే అటు డ్రగ్స్ కానివ్వండి, ఇటు ఎక్సైజ్ గురించి కానివ్వండి, మద్యం కానివ్వండి, వీటన్నిటిని కూడా అక్కడెక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కనపడట్లా. ఆడపిల్లలు తర్వాత చిన్న పిల్లల పైన జరుగుతున్న అగత్యాలు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనపడట్లేదు. ఇవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. సో డెఫినెట్గా
ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ వైఫల్యాల్ని మహిళలకి భద్రత కల్పించాలని చెప్పి బీజేపీ ఎప్పుడూ కూడా పోరాడుతుంది. ఆ రకంగానే అన్నిట్లోనూ ముందుంటూ అటు నిరుద్యోగ యువత గురించి కానివ్వండి, మహిళల గురించి కానివ్వండి, పిల్లల గురించి కానివ్వండి, రైతుల గురించి కానివ్వండి, అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్ని కవర్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల మధ్యలో ప్రజలు కావాలని కోరుకునే వాటికి ఎప్పుడు కూడా స్పందించి ముందు ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సో చూశారు కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాధవి గారితో తెలుసుకుందాం. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.